జై శ్రీరామ్. హాయ్ పిల్లలు. శ్రీరామాయణంలో భాగంగా ఈరోజు అయోధ్యకాండలోని వృత్తాంతం కైకేయి 2 వరాలు కోరుకొనుట విందాం. సరేనా? నిన్న జరిగిన కథ. శ్రీరామునికి పట్టాభిషేకం జరుగుతుందనే విషయం ఆ నోట ఈ నోట విన్న దాసి మందర అయోధ్య నగరమంతా ఆనందోత్సాహాలతో ఉండడం సహించలేకపోయింది. వెంటనే కైకేయి వద్దకు చేరుకొని విచారంగా కనిపించింది. అప్పుడు కైకేయి, ఏమే మందర, విచారంగా ఉన్నావేమిటి అని ప్రశ్నించగా, నాకేమీ కాలేదమ్మా, నీకే జరగరాని అన్యాయం జరిగిందని బాధగా ఉన్నాను అని అంది. అదేంటే, వివరంగా చెప్పు అన్నప్పుడు కైకేయికి ఈ విధంగా చెప్పింది. నీకు ఈ విషయం తెలుసా? శ్రీరామునికి పట్టాభిషేకం జరగబోతుందంట అని అంది మందర. ఆ వార్త విన్న కైకేయి ఎంతో సంతోషించింది. ఆనందంతో తన మెడలోని హారాన్ని మందరకి కానుకగా ఇచ్చింది. అప్పుడు మందర ఆ కానుకని తీసుకోకుండా, వెర్రిదానా, ఎందుకమ్మా అంత సంతోషం? రాజుగారి ముద్దుల భార్యవని ఇన్నాళ్ళు మురిసిపోతున్నావు. ఇప్పుడు మహారాజు నీతో ఒక్క మాటైనా చెప్పకుండా భరతుడు రాజ్యంలో లేని సమయం చూసి శ్రీరామునికి పట్టాభిషేకం జరిపించాలని నిర్ణయించడం నిన్ను చిన్నచూపు చూసినట్లు కాదా అని ఉన్నవి లేనివి కైకేయికి నూరిపోసింది మందర. మందర మాటలు కైకేయికి తలకి బాగా ఎక్కాయి. ఇప్పుడు నన్నేమి చేయమంటావే అని అంది కైకేయి. అలా అడుగు, చెప్తాను అంటూ మందర, మహారాజు నీకు 2 వరాలు ఇచ్చారు కదా, ఆ 2 వరాలను ఇప్పుడు అడుగు. అందులో ఒకటి భరతునికి పట్టాభిషేకము, రెండవది శ్రీరామునికి 14 సంవత్సరాలు అరణ్యవాసము అని చెప్పింది. ఈరోజు కథ. కైకేయి 2 వరాలు కోరుకొనుట. శ్రీరాముని పట్టాభిషేకపు ఏర్పాట్లలో నిమగ్నుడైన ఉన్న దశరథ మహారాజు ఆనందంతో ఈ విషయం మొట్టమొదట చెప్పడానికి కైకేయి మందిరానికి వచ్చాడు. మందిరంలో కటిక నేలపై పరుండి శోకిస్తున్న కైకేయిని చూసి దశరథుడు బీతిల్లిపోయాడు. మందిరంలో ఆభరణాలు చెల్లాచెదురుగా విసిరివేయబడి ఉన్నాయి. దేవి, ఏమి జరిగింది? నీ శోకానికి కారణం ఏమిటి అని ప్రాధేయపడి అడిగాడు. కైకేయి కసిరి కొట్టింది, చీత్కరించుకుంది. ఆడనాగై బుస కొట్టింది. దశరథుడు, దేవి, నీకు ఏమి కావాలి? నీ పరిస్థితికి కారణం ఏమిటి అంటూ బ్రతిమిలాడాడు. కైకేయి, మహారాజా, ఒకసారి దేవతలతో మీరు యుద్ధం చేస్తున్నప్పుడు మీ రథచక్రం శీల ఊడిపోయింది. నేను నా వేలుని శీలగా ఉంచి రథచక్రం పడిపోకుండా కాపాడాను. గుర్తుందా? అప్పుడు నాకు మీరు 2 వరాలు ఇస్తానని వాగ్దానం చేశారు. అవును, తప్పకుండా నీవు కోరుకున్నప్పుడు ఇస్తాను. రఘువంశపు రాజులు మాట తప్పరు. నీకు ఏమి కావాలో ఇప్పుడే కోరుకో అన్నాడు దశరథ మహారాజు. మాట తప్పరు కదా? అయితే వినండి. 1, భరతుడికి పట్టాభిషేకం. రెండవది, శ్రీరామునికి 14 ఏళ్ళు వనవాసం అని కఠినంగా అంది. కైకేయి మాటలకు దశరథుడు గుండెల్లో గుణపాలు గుచ్చినట్లు అయ్యింది. పిడుగులాంటి వార్త వినగానే మహావృక్షం నేల కూలినట్లుగా నేల కొరిగిపోయాడు. వద్దు కైకేయి, వద్దు.
నా చిన్నారి రాముని అడవుల పాలు చేయవద్దు. నా చేతులలో గోరుముద్దలు తిన్న శ్రీరాముణ్ణి అంత శిక్ష విధించవద్దు. రాముడు లేనిదే నేను జీవించలేను అంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు దశరథ మహారాజు. దశరథుడు ఎంత వేడుకున్నా కైకేయి తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి అంగీకరించలేదు. కైకేయికి ఇచ్చిన వరాల వల్ల శ్రీరాముని వనవాసం తప్పదు అని దశరథుడు చలించిపోయాడు. కొద్దిసేపటికే స్పృహ తప్పి పడిపోయాడు. చూసారా పిల్లలు, ఈరోజు వృత్తాంతం విన్నారు కదా. రేపు మరొక వృత్తాంతంతో మళ్ళీ కలుద్దాం. సరేనా పిల్లలు? జై శ్రీరామ్.